హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మన డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే ఐడియాస్తో పాటు మరికొన్ని కిచెన్ టిప్స్ని షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చి సామాన్ కడ్డీని వెలిగించే ఐడియా. అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, దోమలు అయితే కంపల్సరీగా వస్తూనే ఉంటాయి ఇంట్లోకి. అలా దోమలు రాకుండా ఉండడానికి సింపుల్ రెమెడీ అనమాట. దానికోసం ఒక ప్లేట్లో కర్పూరం, నేను ఒకటి సామాన్ కడ్డీనే తీసుకున్నాను కాబట్టి ఒక కర్పూరం బిల్లనే తీసుకున్నాను. 2-3 వెలిగించేటట్లు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. తీసుకున్న దాన్ని ఇలా పొడిగా చేసుకున్న తర్వాత అందులో ఒక్క డ్రాప్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పొడిగా ఉంటే కర్పూరం అనేది సామాన్ కడ్డీకి అతకదు కదా, అందుకోసం అనమాట. కొంచెం అంత ఒక్క డ్రాప్ వాటర్ అనేది పోసేసి కంప్లీట్గా ఆ కర్పూరం అయితే కరగదనమాట. కంప్లీట్గా కొంచెం అయితే కరుగుతుంది. ఇలా కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు దీనిని మనము సామాన్ కడ్డీగా పూర్తిగా ఇలా అంటినట్లుగా రాసుకోవాలన్నమాట. ఇలా రాసిన తర్వాత కొంచెంసేపు పక్కన పెట్టామనుకోండి, చక్కగా డ్రై అయిపోతుంది. అంటే తడిగా ఉంటుంది కాబట్టి మనం రాసిన వెంటనే వెలిగించలేము. ఇలా పక్కన పెట్టుకుంటే 5 నిమిషాలకి చక్కగా డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని వెలిగించామనుకోండి, ఇలా వెలిగించడం వల్ల చెప్పాను కదా, దోమలు అనేది ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా సరే కర్పూరం ఘాటుకి మన బెడ్రూమ్లోకి రాకుండా బయటనే ఉండడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ కోసం కార్డ్బోర్డ్ రోల్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి ప్లాస్టర్ అయిపోయిన తర్వాత మిగిలిన రోల్ అనమాట. దీన్ని చూసుకుంటే కొంచెం గట్టిగా కూడా ఉంది కదా. నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది, కిచెన్లో గ్లాసులో పెట్టుకునే స్టాండ్ లాగా రీయూజ్ చేసుకోవచ్చు కదా అని. దానికోసం మన స్టాండ్ ఉంటుంది కదా, గోడకు పెట్టుకునే స్టాండ్కి ఈ రోల్ని మనం ప్లాస్టర్తో అతికించుకోవాలి. ఒక్కసారిగా కాదు, 4-5 సార్లు వేసుకుంటేనే గట్టిగా ఉంటుందన్నమాట. అలా లాక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా లాక్ అయిన దాంట్లో మనం పప్పు గుత్తి కూడా పెట్టుకోవచ్చు. నాకు ఆ తర్వాత ఐడియా వచ్చిందనమాట. నేనైతే యాక్చువల్లీ రెడీ చేసింది గ్లాసులో పెట్టుకోవడానికి మాత్రమే. ఇలా గ్లాసు లోపల పెట్టేసాము అనుకోండి, ఈ గ్లాసులు పెట్టుకునే ప్లేస్లో వేరే వాటిని మనం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో చిన్న చిన్న గ్లాసులను కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. లేకపోయినట్లయితే ఫోర్కులు, స్పూన్లు అలాంటి వాటిని కూడా ఈ గ్లాసు లోపల పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఐడియా నచ్చింది కదా, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి, మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే పర్ఫ్యూమ్స్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ మనం ప్యాక్ చేసి అలాగా లేకపోతే కొనైనా సరే ఇస్తూ ఉంటాం కదా. అలా ఇచ్చినప్పుడు వాటిపైన ఎంఆర్పి ఉంటుంది కదా, ఆ ఎంఆర్పిని మనము తీయాలి అనుకుంటాము. ఒక్కోసారి చించేస్తూ ఉంటాము. అలా చించకుండా వాళ్ళకి తెలియకుండా ఉండటం కోసం చాలా సింపుల్గా ఆ ఎంఆర్పి మనం తుడిపేసేయచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా మనం యూజ్ చేసే బాడీ స్ప్రే ఉంటుంది కదా, దానిని కొంచెం స్ప్రే చేసిన తర్వాత మెత్తటి క్లాత్తో తుడిచామనుకోండి, ఆ ఎంఆర్పి అనేది పూర్తిగా ఎరేజర్తో మనం ఎలా ఎరేజ్ చేస్తాం అలా తుడిచిపోతుంది అనమాట. ఇలా నేను వాటి మీదే కాకుండా ఇలా పర్ఫ్యూమ్స్ కూడా ఒక్కోసారి గిఫ్ట్ ఇస్తాం కదా, వాటి పైన ఉన్న ఎంఆర్పిని కూడా సింపుల్గా తుడిపేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత టిప్ వచ్చేసి, ఏదైనా ఫంక్షన్స్ ఇంకా అలాంటివి జరిగినప్పుడు ఇలాంటి ఆర్నమెంట్స్ అయితే మనం తప్పకుండా వేసుకుంటాం కదా. ఫంక్షన్ అయిపోయిన తర్వాత తీసేసి అలా బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటాం. ఇలా ఉత్త బాక్స్లో పెట్టే కన్నా కొంచెం సేపు వాటికి టైం స్పెండ్ చేసామంటే ఎక్కువ రోజులు వాటికి ఉన్న షైన్ అనేది పోకుండా ఉంటుందన్నమాట. చాలా సింపుల్. ఇలా మనం వేసుకున్న వెంటనే ఒక పొడి క్లాత్ మీద, మెత్తటి క్లాత్ మీద ఉంచేసి తప్పకుండా వాటికి చెమట అయితే పడుతూ ఉంటుంది కదా, ఆ చెమటను అనేది పూర్తిగా తీసేయాలన్నమాట. అంటే ఇలాగ మెత్తటి క్లాత్ మీద వేసి మనం రుద్దినట్లుగా కొంచెం ప్రెస్ చేసామనుకోండి, ఆ చెమట అన్నది క్లాత్కి అయితే వచ్చేస్తుంది. ఇలా మనం వేసుకున్న వాటన్నిటిని కూడా చక్కగా తుడిచిన తర్వాత ఇప్పుడు ఏ బాక్స్లో అయితే మనం స్టోర్ చేసుకుంటాము అని అనుకున్నాము, అందులో నేను ఇలాగా టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. ఈ పొడవైన బాక్స్ అనే కాకుండా స్క్వేర్ టైప్లో బాక్సులు ఉంటాయి కదా, వాటిలోనైనా సరే కావాల్సినంత టిష్యూ పేపర్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత నేను పైన కొద్దిగా పౌడర్ అనేది చల్లుతున్నాను. దానిపైన ఇంకొక టిష్యూ పేపర్ అనేది వేస్తాను. ఎందుకంటే ఇవి చెమట పడుతూ కదా, కొంచెము చెమట స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత మనం ఎప్పుడైనా వేసుకోవాలంటే అలా ముందుగానే స్మెల్ రాకుండా ఉండటం కోసం ఇలా పౌడర్ వేసేసి పెట్టామనుకుని ఆ పౌడర్ అనేది దానికైతే అసలు తగలదు. కాకపోతే జస్ట్ స్మెల్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత టిప్ వచ్చేసి, కాయిన్స్ని స్టోర్ చేసే ఐడియా. అంటే ఇంత ఎక్కువగా కాయిన్స్ ఉన్నాయనుకోండి, వీటిని వాడాలంటే చాలా ఎక్కువ రోజులే పడుతుంది కదా. అలా ఎక్కువ రోజులు పట్టినా ఇంకా వీటిని మనం క్లోజ్ చేసి ఉంచుతాం కాబట్టి అదొక రకమైన స్మెల్ అయితే వస్తుంది కాయిన్స్ నుంచి. ఆ స్మెల్ రాకుండా ఉండటం కోసం పౌడర్ని కొంచెం జల్లేసేసి మనం గిలకరించినట్లా చేసామనుకోండి, కాయిన్స్కి ఆ పౌడర్ అనేది తగులుతుంది అనమాట. ఇంకా మనం ఎప్పుడు తీసినా సరే మంచి స్మెల్ అయితే వస్తుంది. తర్వాత టిప్ వచ్చేసి, కొత్త చెప్పులు వేసుకున్న వెంటనే తప్పకుండా కరుస్తాయి కదా. అలా కరిచినప్పుడు కన్నా మనం ముందుగానే కొత్త చెప్పులు కొన్న వెంటనే మనకి ఎక్కడైతే కరుస్తుందో ఒక ఐడియా ఉంటుంది కదా, అక్కడ డబుల్ సైడ్ ప్లాస్టిక్ని సన్నగా కట్ చేసుకుని అతికించుకోవాలి. ఇక్కడ నేను ముందు పాటలో మాత్రమే వేసుకుంటున్నాను. కొంతమందికి అయితే వెనక స్టాప్ ఉంది కదా, అక్కడ కూడా కమిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. ఇలా వేయటం వల్ల డబుల్ సైడ్ ప్లాస్టిక్ మెత్తగా ఉంటుంది కాబట్టి కమలకుండా, అంటే చెప్పులు కరగకుండా ఉంటాయి. ఇదైతే చిన్న పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకైతే తెలుస్తుంది కానీ పిల్లలైతే చెప్పలేరు కదా. సో పిల్లలకి ఎప్పుడైనా
ఎవరైనా కొత్త చెప్పులు కొంటే ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు డైలీ వేసుకునే యూనిఫామ్ ఉంటుంది కదా, ఈ యూనిఫామ్ కాలర్ అయితే పొద్దునైతే ఫ్రెష్గా ఉంటుంది, సాయంత్రం వచ్చేపాటికి చూసుకున్నట్లయితే నల్లగా మట్టి అయితే ఉంటుంది కదా, అలా మట్టి అంటే వాళ్ళకున్న చెమట తొందరగా ఆ కాలర్కి తగలకుండా ఉండటం కోసం వాళ్ళు వేసుకునే కన్నా ముందుగానే మనం ఈ కాలర్ దగ్గర కొద్దిగా పౌడర్ అనేది చల్లేసేసి మొత్తం కాలర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లుగా పెట్టేసి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేకపోతే పిల్లలు వేసుకునే ముందైనా సరే కాలర్ పైన కొద్దిగా పౌడర్ అనేది పెట్టేసామనుకోండి, ఎక్కువగా మురికి పట్టకుండా ఉంటుంది కాలర్ దగ్గర. తర్వాత టిప్ వచ్చేసి ఇక్కడ బకెట్ చూసుకున్నట్లయితే చాలా అందంగా ఉంది, అంటే మంచిగా ఉందన్నమాట. కానీ ఇక్కడ పక్కన చూడండి ఎలా పగిలిపోయిందో, అంటే పూర్తిగా పగలలేదు, కొంచెం క్రాక్ లాగా ఇచ్చిందనమాట. బకెట్ మొత్తం బాగానే ఉంది, ఇంకా ఈ క్రాక్ కూడా పై పార్ట్లో ఉంది కదా, అందుకోసం నాకు దీన్ని పడేయాలి, ఇంకొద్ది రోజులు వాడుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. దానికోసం నాకు ఒక చిన్న ట్రిక్ అయితే ట్రై చేశాను, చాలా బాగా యూజ్ అయింది. ప్రజెంట్ నేనైతే ఆ ట్రిక్ని ఫాలో అయ్యి బకెట్ని కారకుండా మళ్ళీ నేను యూజ్ చేసుకుంటున్నాను. దానికోసం పగిలిన చోట అంటే పీస్ అయితే ఊడిపోకుండా ఉండాలి, ఇలా జస్ట్ క్రాక్ లాగా ఉంది కదా, అందుకోసం ఈ టిప్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి, యూజ్ అవుతుంది. బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ని కొద్దిగా వేడి చేసామనుకోండి, ఇలాగ ఆ వేడి వల్ల బ్రష్ అనేది కరిగిపోయి ఆ డ్రాప్స్ మనం పగిలిన క్రాక్ ఇచ్చిన దగ్గర పడుతుంది కాబట్టి కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. మరి ఎక్కువ క్రాక్ లాగా ఉందనుకోండి, ఇలాగా ఇంకా బ్రష్ని ఆర్పేసేసి ఆ ప్లాస్టిక్ కరిగవుతుంది కాబట్టి ఇలాగ రాసేసినట్లుగా చేసామనుకోండి, అంటే ఆ క్రాక్ అన్నది కంప్లీట్గా మూసుకుపోతుంది అనమాట. ఇప్పుడు బకెట్ని వాడామనుకోండి, వాటర్ అనేది అసలు కారకుండా ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఈ బకెట్నే వాడుతున్నాను. అంటే క్రాక్ వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి, క్రాక్ కాకుండా పగిలి ఒక పీస్ పోయినప్పుడైతే మనం ఏమీ చేయలేము, జస్ట్ క్రాక్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది టిప్ అన్నమాట ఇది. ఆ తర్వాత టిప్ వచ్చేసి టీ వడపోసే ఐడియా. టీ వడపోసే ఐడియా ఏంటి అని డౌట్ రావచ్చు. అంటే మనం ఒక్క చేత్తో టీ వడపోస్తూ ఇంకో చేత్తో, అంటే ఒక్కొక్కసారి మనం ఒక్క చేత్తోనే టీ వడపోస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో గ్లాసు పైన టీ స్టైనర్ పెట్టామనుకోండి, ఇది జారిపోయి కిందకి పైకి గ్లాసు కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అలా పడిపోకుండా ఉండటానికి యూజ్ అయ్యే టిప్ అనమాట. అంటే మనం టీ వడపోసేటప్పుడు 2 గ్లాసులు పెట్టేస్తాం కదా, ఈ గ్లాసు ఒకదానిపైన టీ స్టైనర్ పెట్టేసి వెనక కాడ ఉంటుందిగా, ఆ కాడని రెండో గ్లాసు పైన పెట్టామనుకోండి, ఇలా ఒక్క చేత్తోని టీని చక్కగా వడపోసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాసులో మనం వడపోసేసాము, ఇంకా రెండో గ్లాసులో కూడా సేమ్ అలానే అనమాట. ఒక గ్లాస్ పైన టీ స్టైనర్, ఆపోజిట్ గ్లాస్ పైన ఈ కాడ వచ్చేటట్లుగా పెట్టామనుకోండి, ఒక్క చేత్తోనే టీని మనం వడపోసుకోవచ్చు. ఐడియా ఎంత నచ్చింది కదా, నేనైతే డైలీ ఇలానే ట్రై చేస్తానన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది.